Can we meet in the dark? We don't have to say much, and if you have to go, if we didn't know what we know, the end of the world at the palm of my hand. Hey guys, good morning. ఈరోజు మనం టెక్సస్లో ఒక మోడరేట్ రైడ్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ లైక్ ఎంత 450 miles ఉంటుందేమో అప్ అండ్ డౌన్. సో దిస్ రైడ్ ఈస్ కాల్డ్ ట్విస్టెడ్ సిస్టర్స్ ఆర్ త్రీ సిస్టర్స్. ఇది ఇట్స్ సెట్ ఆఫ్ 3 roads అనమాట, కౌంటీ రోడ్స్ 335, 336 అండ్ 337 అనుకుంటా. సో యా, ఇట్స్ సపోజ్ టు బి వెరీ ఫన్ రోడ్ ఇన్ టెక్సస్ ఫర్ మోటర్ సైక్లింగ్. సో ఐ హ్యావ్ మై గోల్డ్ వింగ్ రెడీ. ఇట్స్ ఆల్ సో నిన్ననే వైర్లెస్ ఛార్జర్ ఇన్స్టాల్ చేశాను. సో ఐ టు రిమూవ్ దస్ హోల్ ప్యానల్స్ అండ్ దెన్ లైక్ రౌట్ ద వైరింగ్. But yeah, we got wireless charging also now. And yeah, so I'll meet a couple of friends on the way, and then we'll continue the ride. I'll keep you guys. Just want to show you the lights. Yeah, prastaniki time is around 5:40 in the morning. I'm already running a few minutes late because already వేరే రైడర్స్ వచ్చారనమాట. మార్నింగ్ ఇదిగో ఈ కెమెరా ఎక్విప్మెంట్ ఇదంతా పెట్టుకున్నా కానీ ఐ జస్ట్ వాంటెడ్ అ మౌంట్, ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. సో ఒక 10 minutes దాని దగ్గర పోయింది. బట్ ఇట్స్ ఫైన్, ఐఎమ్ ఆన్ మై వే నౌ. అరే సిగ్నల్ వేసి పోవేంద్రా నువ్వు, వెళ్ళరా బాబు. Yeah, so I met up with the rest of the riders ముందున్నారు. So we have Barry, Rama and Raghu. ఇప్పుడు మార్బుల్ ఫాల్స్ సైడ్కి వెళ్తున్నాం మనం, 1431 టువర్డ్స్ మార్బుల్ ఫాల్స్. సో అక్కడి నుంచి విల్ హెడ్ టువర్డ్స్ ఫ్రెడరిక్స్బర్గ్ అండ్ అక్కడి నుంచి హిల్ కంట్రీ. దీన్ని సాల్వ్ చేస్తారు. ఇప్పుడు మనకి సమ్మర్లో వాసిపోతుంది. ఇప్పుడే హైవే 337 ఎక్కాము. దిస్ రోడ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ విత్ జెంటల్ స్వీపింగ్ కర్వ్స్ అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. టుడే ఐ థింక్ ద హై ఈస్ అరౌండ్ లైక్ ప్రాబ్లీ లోవర్ 90s. సో ఇంకా కొంచెం కొండలు కూడా ఉండేసరికి ఇట్స్ నాట్ టూ హాట్ ఎట్ ఆల్. యా, సో ఫార్ ద రైడ్ హ్యాస్ బీన్ వెరీ గుడ్. మధ్యలో ఒక 2 సార్లు ఆగామంతే గ్యాస్ కోసం, బట్ ఇట్స్ గుడ్.
దెన్ ఇక్కడ మనం హైవే 336 ఎక్కాము. సో నార్మలీ పీపుల్ టేక్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్ యూ కమ్, బట్ 337, 335 అండ్ 336 లూప్ అనమాట. బట్ దెన్ మేమేం చేసామంటే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాం, 337, 336 అండ్ 335. అండ్ ఈ 3 రోడ్స్లో ఐ థింక్ ఐ లైక్ 336 ద మోస్ట్, విచ్ ఇస్ ద కరెంట్ రోడ్. ఇంకా ఇట్ వాస్ వెరీ గుడ్, లైక్ వెరీ దాన్ని ఏమంటారు, షార్ప్ కర్వ్స్ ఉండి. బట్ ద థింగ్ ఈస్ ద రోడ్ సర్ఫేస్ ఇక్కడ చాలా రఫ్గా ఉంది, సో వీ కాంట్ సీ ఇఫ్ దేస్ ఎనీ లూజ్ రాక్స్ ఆర్ శాండ్ ఆర్ సంథింగ్, సో యూ నీడ్ టు బీ కేర్ఫుల్ హియర్. So far it's been good, but this road is like probably the best of all the 3. అండ్ ఇక్కడేమో మనము లంచ్ కోసం క్యాంప్ వుడ్ దగ్గర ఆగుతున్నాము. ఐ థింక్ దిస్ వాజ్ ఓన్లీ గ్యాస్ స్టేషన్. ఐ వాజ్ రన్నింగ్ లో ఆన్ గ్యాస్. నేను కొట్టించి ఆల్మోస్ట్ 200 miles అవుతుంది. సో యా, క్యానియన్ బార్బెక్యూ. దీని పేరేంటి? వుడ్స్డేలా? క్యాంప్ వుడ్. సో దీని పేరు వచ్చేసి క్యాంప్ వుడ్ టెక్సస్. Then I got the barbecue chicken with coleslaw and soup. So we'll see how this is. Yeah, ఇప్పుడే లంచ్ అయిపోయి we started on our way back. సో దారిలో కొంచెం ఎక్కడన్నా చిన్న ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో అవి కవర్ చేసుకొని విల్ హెడ్ బ్యాక్ హోమ్. Mostly, yeah, I think I think we covered all the roads here. And three sisters, అన్ని రోడ్స్ కవర్ చేసాము. Lunch was good. I mean, it was not super great, but it was good, like for the location. Actually, next to ఊర్లో there is a popular barbecue joint, but మాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది, 11:30, 11:40 అయ్యేసరికి. We just wanted to have lunch here, సో అందుకని అక్కడ ఆగిపోయాము. అండ్ దెన్ ఇప్పుడు ఆన్ అవర్ వే బ్యాక్ ఇక్కడ కెర్వెల్ త్రూ నుంచి వస్తున్నాము. ఈ కెర్వెల్ పక్కన ఇది గ్వాడలూపే రివర్ అనమాట. సో దిస్ ఇస్ ద రివర్ రోడ్. రివర్ పక్కనే వెళ్తూ ఉంటుంది. అండ్ దెన్ విల్ బీ క్రాసింగ్ ద రివర్, స్మాల్ రివర్, a couple of times. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ రోడ్. పెద్ద ట్రాఫిక్ లేదు ఇక్కడ. అండ్ రివర్ కూడా చాలా పక్కనే ఉంది. మాకు ఆగుదాం అనుకున్నాం కానీ, బట్ మోస్ట్ ఆఫ్ టెక్సస్ తెలిసిందే కదా, ఇట్స్ ప్రైవేట్ ప్రాపర్టీ. సో పెద్ద యాక్సెస్ లేదు. 1-2 చోట్ల బ్రిడ్జ్ దగ్గర నుంచి యాక్సెస్ ఉంది కానీ అక్కడ వి కుడెంట్ స్టాప్. But definitely it is a must visit place. యా, ఈ ఫెన్స్ లేకపోయింది. ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే మేబీ ట్రై చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ ఇదంతా ఇది పర్ఫెక్ట్ లొకేషన్. మంచిగా వీడు బైక్ కోసం సపరేట్ పార్కింగ్ ఇచ్చాడు. చెట్ల కింద బెంచెస్ ఉన్నాయి. ఎస్, ఆల్మోస్ట్ లైక్ ఎంత ఇంకా 1.5 hour దూరంలో ఉన్నాం అంతే. జస్ట్ ఒక క్విక్ బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ. బీర్ ఎక్కడ తీసుకున్నా బీర్ తీసుకోలేదు అలా పెట్టి బీర్ ఒక్కడే. Okay guys, I'm going to end the video soon. But yeah, it was a fun day. Mostly almost like 450 miles cover అయింది. Not too straining, బండి అసలు it did great. అసలు no stress at all. Cruise control most of the time, and corners లో కూడా it did very well. Right guys, until next video, see you guys later.